ఈ పొత్తుల ప్రభావం ఎలా ఉండబోతోంది? పవన్, టీడీపీ, జనసేన, టీడీపీ అసలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు? ఎక్కడ పొత్తుల గురించి మాట్లాడడం గానీ, మళ్ళీ అసలు ఎన్ని సీట్లు ఏంటి అనేది ఇంతవరకు ఏం ఖరారు కావలేదు ఇద్దరి మధ్య. జనసేన, టీడీపీ మధ్య. వైసీపీ ఏమో దాదాపు 100 సీట్లలో అభ్యర్థుల్ని ప్రకటించేసి ప్రచారంలో దూసుకుపోతోంది. వీళ్ళు ఇంతవరకు ఏమి పొత్తుల దగ్గరే ఆగిపోయింది. వైసీపీ కూడా ఇన్ఛార్జీలనే ప్రకటించిందండి. ఇన్ఛార్జీలు అంటే దాదాపు మాత్రం ఆ ఇన్ఛార్జీలు టీడీపీ కూడా ఉన్నారు కదా. అంటే ఉన్నారు కానీ పొత్తుల విషయంలో ఎవరు ఎక్కడ ఏ సీట్లో నుంచి ఎక్కడ పోటీ చేయాలి అనేది పొత్తులు పెట్టుకున్నప్పుడు కూటమి ఏర్పడినప్పుడు కొన్ని చోట్ల ఒక సందేహాలు ఉంటాయి. ఎవరు ఎన్ని సీట్లు, ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో, ఎవరు సీటు గల్లంత అవుద్ది అనేటువంటిది ఒక సందేహం ఉంటుంది. ఆ స్పష్టత రావడానికి సమయం పడుతుందండి. అయితే నా అంచనా ప్రకారం ఇరుపక్షాల అగ్రనాయకులకి ఒక స్పష్టత పూర్తిగా ఉంది. ఎన్ని సీట్లు, ఎవరెక్కడ పోటీ చేయాలి, ఏమో 4-5 సీట్లు తప్ప మిగతా అంతా కూడా స్పష్టత ఉంది. రేపు మాపు వాళ్ళు రిలీజ్ చేస్తారు. వాళ్ళు ఈ గేమ్స్ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ అభ్యర్థిని పెడతాడు, అతని మీద వీళ్ళే అభ్యర్థిని పెడతారు అనేటువంటి దాన్ని చూసుకుంటారు. ఆ పుంజులు ఆడో పుంజు చేస్తే మనం పుంజులు కోడిపందాల్లోనే ఆలోచిస్తారు కదా. అటువంటిది రాష్ట్ర భవిష్యత్తును దిశ మార్చే ఎన్నికది. 2014 రిజల్ట్స్ మళ్ళీ రిపీట్ అవుతాయి అంటారా? 2019 వేరు, 2014 వేరండి. ఈ ఎన్నిక మాత్రం 2 రాజకీయ పార్టీలకి, ఒక రాష్ట్ర మొత్తం 5.5 కోట్ల ప్రజలకి, అనేక మందికి ఇది ఒక కీలకమైన సమయం, కీలకమైన ఎన్నిక. ఈ ఎన్నికలో ఆచితూచి వాళ్ళు అంతే. వైసీపీ పార్టీ ఈ ఎన్నికలో వాళ్ళు సరైన పెర్ఫార్మెన్స్ లేకుండా తేడా వచ్చిందంటే వాళ్ళు అడ్రస్ ఉండరు, ఇంకెక్కడ కనపడరు. టీడీపీ పార్టీ పోకపోయినా చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. రాష్ట్రమే దెబ్బతినిపోతుంది. ఎగ్జాక్ట్లీ. కాబట్టి వాళ్ళు ఆచితూచి చాలా జాగ్రత్తగా ప్రతి అడుగు కూడా